ప్రభువారు జీవించినప్పుడు జరిగిన సంగతులు రాస్తూ, ఇదిగో తోడేళ్ల మధ్యకు, ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తకు రాస్తున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాము వలె వివేకముగాను పావురము వలె నిష్కపటముగా ఉండండి. హల్లెలూయా. ఇదిగో తోడేళ్ల మధ్యకు. అది ఎలా పంపుతున్నాడంట? గొర్రెలను పంపినట్లు నేను పంపుతున్నానంట. తోడేళ్ళు అనగా లోకము, తోడేళ్ళు అనగా అబద్ధ బోధకులు, తోడేళ్ళు అనగా అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ళు అనగా కల్తీ క్రైస్తవులు. ఈనాడు కల్తీ క్రైస్తవులు ఎక్కువైపోయారు. కల్తీ పాలు చూసాం, కల్తీ నీరు చూసాం. చాలాసార్లు వార్తల్లో కల్తీ సారా తాగి, కల్తీ మద్యము తాగి చనిపోయారని మన వార్తల్లో కూడా వింటా ఉంటాం. కానీ కల్తీ క్రైస్తవులను ఈనాడు సంఘాలలో కూడా చూస్తూ ఉన్నాం. ఈనాడు సమాజంలో చలామణి అవుతున్న కల్తీ క్రైస్తవుల విషయములో జాగ్రత్త. వారు నీ విశ్వాసమును పాడు చేస్తారు. ప్రభు అంటున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు పంపుతూ ఉన్నాను. సో బీ కేర్ఫుల్ నా బిడ్డ, జాగ్రత్త. నేనే పంపుతున్నాను తోడేళ్ల మధ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, తోడేళ్ల మధ్యకు ఎందుకయ్యా నన్ను పంపడం? నాకొద్దయ్యా తోడేళ్ళనొద్దు. ఆ తోడేళ్ల మధ్యకు నీవు పంపబడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు పోరాటము నేను నేర్పిస్తున్నాను కదా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు కదా. నువ్వు భయపడద్దు. కల్తీ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఇదిగో మేమే వెళ్తాం పరలోకానికి, మా సంఘమే వెళ్తాది, మేమే భక్తి చేస్తా ఉన్నాం, మా పాటలే ఉజ్జీవాన్ని ఇచ్చేయి, మీరు పాడేవి కాదు. ఇదిగో ఈ మందిని చూడండి, ఈ హడావిడి చూడండి, ఇదిగో అని వాక్యము లేని వ్యక్తులుగా కొంతమంది అక్కడ ఉంటూ తాము చాలా సంతోషంగా ఎదుగుతున్నామన్న భ్రమలో ఉన్నారు చాలామంది. అలాంటి కల్తీ క్రైస్తవుల విషయమై జాగ్రత్త. అలాంటి కల్తీ భక్తుల విషయంలో జాగ్రత్త. అలాంటి విశ్వాసులమని వ్యక్తులమని చెప్పుకుని తోడేళ్ల వంటి వారై గొర్రెబొచ్చు కప్పుకున్న వారి విషయంలో బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడి వాక్యము నీకు ఇచ్చాడు. సంఘములో వాక్యం వినబడుతుంది. ఇదిగో వాక్యము ద్వారా నువ్వు బలపరచబడి వాక్యాన్ని గ్రహించి బెరాయ సంఘము వారికి మాదిరిగా, బెరాయ వారు ఎలా లేఖనములను వారు ఇంటికి వెళ్ళి పరిశోధిస్తున్నారో నువ్వు వాక్యమును తెలుసుకోకుండా ఉంటే తోడేళ్ల వంటి వాళ్ళు వచ్చి సంఘములోను కలిబిలి సృష్టించేసి నిన్ను కూడా కల్తీ క్రైస్తవులలో వాళ్ళు కూడా నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. కల్తీ పాలు ఆరోగ్యము కాదు. తీసిన పాలు తీసినట్లు తాగితే ఆ మనిషికి ఆరోగ్యం. అందులో ఏది కలిపినా ఇక బలం పోతుంది, దానిలో ఉన్న వాల్యూస్ పోతాయి, దానిలో ఉన్న న్యూట్రిషన్ పోతుంది, దానిలో ఉన్న కాల్షియం పోతుంది. చూడ్డానికి తెల్లగానే ఉంటుంది కల్తీ పాలు కూడా. చూడ్డానికి నీళ్లు కలిపినా ఏం కలిపినా అవి కూడా రంగు తెల్లగానే ఉంటుంది. అలాగే ఈనాడు క్రైస్తవులు కూడా మేము తెల్ల బట్టలు వేసుకున్నామన్న తిరుగుతున్న కల్తీ క్రైస్తవులు ఉన్నారు. సంఘమా, జాగ్రత్తగా ఉండండి. వస్తున్నాడు సాతాను భక్తి వేషం వేసుకుని వస్తున్నాడు. సాతాను బంధువుల రూపములో, స్నేహితుల రూపములో వస్తాడు. వాడు వచ్చి నీ భక్తిని పాడు చేస్తాడు. వాడు వచ్చి నీ భక్తి జీవితమును నాశనం చేయడానికి చూస్తాడు. వాడు వచ్చి విశ్వాస జీవితానికి, సంఘ జీవితానికి, వాక్య జీవితానికి, ప్రార్థన జీవితానికి, సమర్పణ జీవితానికి అన్నిటికీ దూరం చేసేస్తాడు నిన్ను. ఇలాంటి కల్తీ క్రైస్తవులను ప్రభు పంపలేదు. ఇలాంటి కల్తీ బోధకులు, కలిపి చెరిపడి బోధకులను దేవుడు పంపలేదు. ప్రభు ఒకే మాట అంటాడు, నేను వారిని పంపలేదన్నాడు, అంతే. హల్లెలూయా. ప్రజల కొరకు, ప్రజల మెప్పు కొరకు, ప్రజలను సంతోష పెట్టాలని సంఘములో ధనము కొరకు, డబ్బు కొరకు అడ్డదారులు తొక్కేవాళ్ళు కల్తీ క్రైస్తవులు.
దేవునికి కావలసింది నిఖార్సైన క్రైస్తవుడు కావాలి. దేవునికి కావలసింది రోషం కలిగిన వాడు కావాలి. దేవునికి కావలసింది కల్తీ క్రైస్తవుడు కాదు. ప్రియ సంఘమా, మైకు మోగుతుంది కదా, దేవుని మాటలే కదా అని ఎల్లమాకండి. కొన్ని చోట్ల కల్తీ జరిగిపోతూ ఉంటుంది, నీకు తెలియదు. నువ్వెంత తాగినా పాల వల్ల బలం లేనట్టుగానే అలాంటి కల్తీ వాక్యముతో కూడిన బోధనలు ఉండడం వలన నీకు కూడా బలము రాదు.